ప్రార్థన కొరకై అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయగలది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇంతవరకు పాఠంలో చేసిన సహాయంపై స్తుతిస్తున్నా. మేము ప్రార్థనలో ప్రవేశించుకున్నప్పుడు ప్రార్థన కొరకై చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూరండి. మీ దాసుడు బలహీనుడు బలపరచును, మీ మహిమ కొరకు వాడుకోనండి. ఈ ప్రార్థన కోరికంతటిలో మీ సహాయం కోరుకుంటూ మా పరమరక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము ప్రార్థన కొరకై అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకొని కొర్నేలి యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పటికే కొర్నేలి గురించి 5 సంగతులు మనం చెప్పుకున్నాం. కొర్నేలి శతాధిపతి, 100 మందికి అధిపతి అయినప్పటికీ ఆయన ఎలాంటి వాడో మనం 5 విషయాలు ఇప్పటికే జ్ఞాపకం చేసుకున్నారు. మొదటిది, ఆయన భక్తిపరుడు. ఇంత గొప్ప హోదాలో ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తి కలిగిన వాడు. రెండవది, ప్రజలకి బహు ధర్మ కార్యములు చేసిన వాడు. తనకు వచ్చిన జీతం తానే తన స్వార్థం కొరకు ఉంచుకునేవాడు కాదు, ఇతరులకి సహాయం చేసేవాడు. మూడవది, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. శతాధిపతి అంటే ఎంతో బాధ్యతలు ఉండేవాడు. ఎన్నో పనులు బాధ్యతలు కలిగి ఉన్నప్పటికీ ప్రార్థన నిర్లక్ష్యం చేసేవాడు కాదు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఇది మూడవది. నాలుగవది, ఆయన దేవదూత చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసినాడు. అనగా దేవదూత ద్వారా దేవుడు చెప్పిన మాట విని ఆ మాటకి విధేయత చూపినవాడు. ఐదవది, ఈ కొర్నేలి నీతిమంతుడు. ఈ 5 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు 6వ విషయాన్ని చూడండి, 22వ వచనం మనం చదవండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. చాలా ఇక్కడ కొర్నేలి 3 మనుషుల్ని యొప్పేకు పంపించినాడు. పేతురుని పిలువనంపడానికి 3 మనుషులను పంపిస్తే ఆ 3 మనుషులు వెళ్ళి పేతురుతో మాట్లాడుతూ కొర్నేలి గురించి మాటలు చెప్తున్నారు. ఏమని? నీతిమంతుడును దేవునికి భయపడువాడును. 6వదిగా కొర్నేలి ఎవరంటే దేవునికి భయపడేవాడు. ప్రియులారా,
నీవు నేను మన దేవుడికి ఏం చేయాలంటే భయపడాలి. దేవుడు అంటే మనకు భయం ఉండాలి. చాలా మందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండు లేకపోతే అసలే మనము విశ్వాసులమే కాదు. దేవుడు అంటే భయపడాలి, దేవుని యందు భయం కలిగి ఉండాలి. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెను తీయలేదు కనుక. ఏమన్నాడండి అబ్రహామును గురించి దేవుడు? నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అబ్రహాం ఎవరంటే దేవునికి భయపడేవాడు. ఎట్లా తెలుసు? కుమారుని బలి అర్పించడం ద్వారా. అంటే అబ్రహాం ఏమనుకున్నాడంటే కుమారుని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇయ్యమనేది ఎవరు? దేవుడే. లేదంటే నాకు ఇష్టం లేదంటే ఒకవేళ మన దేవుడే తీసుకుంటాడేమో. ఇచ్చిన దేవునికి తీసుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ నేను ఇయ్యను అనుకో, దేవుడే తీసుకుంటే అదేదో నేనే ఇస్తే పోలే అని దేవునికి భయపడి కుమారుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అందుకనే యెహోవా దూత అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అబ్రహాముతో చెప్తున్నాడు, ఇందువల్ల నీవు దేవునికి భయపడవాడవని. ఏమన్నాడు? దేవునికి భయపడవాడవని నాకు కనబడుచున్నదని. అబ్రహాము దేవునికి భయపడేవాడని దేవునికి కనపడింది. నీవు నేను దేవునికి భయపడేవారికి ఉండాలి. దేవునికి భయపడితే అబ్రహాం ఏ విధంగా దేవుని మాట విన్నాడు, మనం కూడా దేవుని మాట వింటాం. దేవుని మాట విని ఆ ప్రకారం మనం చేయడం లేదు అంటే మనకేం లేదండి, దేవుని భయం లేదు. దేవునికి భయపడేవాడు దేవుని మాటలు వింటాడు, దేవుడు చెప్పింది చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక ఆఫీసర్ అంటే భయం ఉంది అనుకోండి, ఆయన చెప్పిందంతా చక్కగా చేస్తాం. అయితే ఆయన చెప్పింది చేస్తాం కానీ దేవుడు చెప్పింది అంటే మనుషులకు భయపడతాం కానీ మన దేవునికి భయపడాలి. చాలాసార్లు మనకు మనుషుల భయం ఎక్కువ కదా. వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు నాకేం చేస్తారు, ఇదే భయం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి భయపడకుండా మనం ఎవరికి భయపడితే ఏం లాభం? మనం మనుషులకు కాదు భయపడాల్సింది, మనం దేవునికి భయపడాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా స్నేహితులైన మీతో సెలవిచ్చినది ఏమనగా అన్నాడు. శిష్యులతో మాట్లాడు, మీరు ఎవరికి భయపడవలన నేను సెలవిస్తున్నాను. ఎవరికి భయపడాలంటే చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 4వ వచనం నుంచి, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేని వారికి. మనుషులు ఏం చంపుతారంటే దేహాన్ని చంపుతారు, ఆ తర్వాత మనల్ని ఏమీ చేయలేరు. తీస్తే ప్రాణం తీస్తారు, అంతకంటే ఏం చేస్తారు? చచ్చిపోయిన ఏమీ చేయలేరు, అయిపోయి. కానీ చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ మీద దేవునికి అధికారం ఉంది. మన ఆత్మను శిక్షించడానికి, నరకానికి పంపించగల శక్తి దేవునికి ఉంది. అందుకనే 5వ వచనములు అంటాడు, ఎవరికి మీరు భయపడవలెనో
నీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మనం భయపడాల్సిందే, దేవునికి భయపడాలి. అందుకనే అబ్రహామును గురించి దేవుడు అన్నాడు, ఎందువలన నీవు నాకు భయపడవాడమని నాకు కనబడుచున్నది అన్నాడు. ఇలా కొర్నేలిలో ఉండే ఆరో లక్షణం ఏంటంటే, కొర్నేలి దేవునికి భయపడేవాడు. అంత హోదా ఉన్న, అంత అధికారం కలిగి ఉన్న కొర్నేలి దేవునికి భయపడుతున్నాడు. నీవు నేను మన దేవునికి భయపడేవారు ఉండాలి. ఆదికాండము 42వ అధ్యాయం, ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపును వారిని చూసి, నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడే. యోసేపు సహోదరులతో చెప్తున్నాడు, తన దగ్గరికి ఆహారం కొరకు వచ్చిన సహోదరులను చెరసాలలో వేయించి 2 దినాలు చెరసాలలో ఉంచి 3వ దినం వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ, నేను దేవునికి భయపడువాడను. యోసేపు కూడా దేవునికి భయపడేవాడు. అందుకనే యోసేపు సహోదరులు యోసేపు చేతులు చిక్కినప్పుడు కక్ష సాధింపుగా తిరిగి ప్రతీకారము చేయాలనుకోలేదు. మనమైతే ఏం చేసేవాళ్ళం, దొరికినారా, ఇక మన చేతులు చిక్కినారా అని, ఇప్పుడు చూడు అని మనకున్న కక్ష అంతా తెలుసుకుంటాం కదా. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. యోసేపు భక్తి కలిగిన వాడు. యోసేపు దేవుడు అంటే భయపడేవాడు. అందుకనే యోసేపు ఎక్కడున్నా కూడా యోసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు. పోతిఫర భార్య పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు అప్పుడు దేవునికి భయపడే పాపం చేయలేదు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవునికి భయం కలిగి జీవించినాడు. అంతేకాదు, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, ఒక పెద్ద హోదాలో ఉన్నాడు. రాజు తర్వాత ఫరో తర్వాత ఫరో అంతటి వాడు ఎవరండి? యోసేపు. కొంతమంది అడిగి ఉంటారంటే, కింది స్థాయిలో ఉన్నప్పుడేమో భయంతో ఉంటారు, పైకి పోయే కొద్ది భయం లేకుండా ప్రవర్తిస్తారు. కానీ యోసేపు అట్లాంటి కాదు. యోసేపు బానిసగా ఉన్న భయం కలిగినోడే, ఖైదీగా ఉన్న భయం కలిగినోడే, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన భయం, దేవుని భయం ఆయన పోలేదు. దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు. అందుకనే సహోదరులు తన చేతులు చిక్కినప్పటికీ దొరికినారని కక్ష సాధింపు పనులు చేయలేదు. వాళ్ళని ప్రేమించి వారి మంచి కోరి వారికి మేలు చేయడానికే ప్రయత్నం చేసినాడు. యోసేపు ఎందుకు అలా చేసినాడంటే, దేవుడు అంటే భయపడేవాడు. కాబట్టి ప్రియులారా, యోసేపు భయం కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు. నిజంగా దేవుని భయం కలిగిన వారు ఇతరులు కీడు చేసినా తిరిగి కీడు చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి కీడు చేస్తే నేను చేసే కీడు దేవుడు చూస్తాడు, తిరిగి దేవుడు వారి పక్షాన నన్ను శిక్షిస్తాడన్న భయం ఉంటుంది. ప్రియులారా, ఆ భయం ఎప్పుడైతే ఉండదో ఏం చేస్తామంటే, మనము అవకాశం కోసం చూసి సమయం దొరికినప్పుడు తిరిగి ప్రతీకారం తీసుకుంటారు. కాబట్టి యోసేపు దేవునికి భయపడేవాడు, అబ్రహాము దేవునికి భయపడేవాడు, యోసేపు దేవునికి భయపడేవాడు. తర్వాత నిర్గమకాండము 1వ అధ్యాయం, నిర్గమకాండము 1వ అధ్యాయం 15వ వచనం నుంచి, మరియు ఐగుప్తు రాజు సిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు,
వారిని కానుపు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల కాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రశాలలో ఈ మాట చూడండి, ఈ సిబ్రా పూయా అనే ఈ మంత్రశాలలో ఎవరికి భయపడుతున్నారు? దేవునికి భయపడి. ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయక. చాలా ఇక్కడ ఐగుప్తీయుల మంత్రశాలలో ఎవరికి భయపడుతున్నారంటే దేవునికి. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఐగుప్తు రాజుకు భయపడడం లేదు. ఐగుప్తు రాజు మాట వినకపోతే ఆయన ఏమైనా మమ్మల్ని అంటాడేమో, మమ్మల్ని చంపుతాడేమో. వాస్తవంగా ఆ జనాల రాజుల మాట వినకపోతే ఏమైంది? వాళ్ళని చంపేస్తారు అంతే. కానీ ఐగుప్తు రాజు ఆజ్ఞాపించాడంటే మంత్రశాలను కలిసి ఇశ్రాయేలు ప్రజలలో మగ పిల్లవాడైతే కానుపు పీటల మీద పుంచిన వెంటనే ఏం చేయాలి? వారిని చంపేయండి. ఆడదైతే ఆడపిల్లైతే బ్రతకనీయమని చెప్తే మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? 17లో. అయితే ఆ మంత్రశాలలో దేవునికి భయపడి, ఆ మంత్రశాలలో దేవునికి భయపడ్డారంట. అందుకనే భయపడి ఏం చేశారు? 21వ వచనం చదవండి. ఆ మంత్రశాలలో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇక్కడ 17వ వచనంలో చదువుతాం, మంత్రశాలలు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయలేదు. అంటే మగ పిల్లలను చంపండి అంటే వాళ్ళు చంపకుండా వాళ్ళని బ్రతకనిచ్చారంట. అందుకనే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసరికి 6 లక్షల కాల్వలం అంటే అంతమందిని బ్రతికించారు. అంత జనం వీళ్ళు బ్రతికించారు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. అందుకనే తర్వాత ఆడ 21లో చదువుతాను, మంత్రశాలలు దేవునికి భయపడినందున వారి వంశాన్ని కూడా అభివృద్ధి చేశాడు. ఎవరైతే దేవునికి భయపడతారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి చేస్తాడు. సిబ్రా పూయా అనే ఈ హెబ్రీల మంత్రశాలలో ఐగుప్తు రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి దేవుడు చెప్పినట్లు వాళ్ళని బ్రతకనిచ్చారు. ఒకవేళ వీళ్ళు కనుక దేవునికి భయపడే వాళ్ళు కాననుకోండి, ఏమైంది? పుట్టినట్లే చంపేసేటారు. ఐగుప్తులో మగ పిల్లలందరూ చనిపోతే చివరికి దేవుని ఉద్దేశం ఏంటి? ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడే లేకుండా పోతే వాళ్ళ విడుదల చాలా కష్టమయ్యేది. అబ్రహాముతో దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేర్పు కష్టమయ్యేది. అందుకనే బైబిల్లో అబ్రహాముతో దేవుడు చెప్పిన వాగ్దానముల నెరవేర్పులో భాగంగా ఈ మంత్రశాలలు కూడా దేవునికి సహకరించినారు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము దేవునికి భయపడేవాడు, యోసేపు దేవునికి భయపడేవాడు. ఈ నిర్గమకాండ 1వ అధ్యాయంలో హెబ్రీ మంత్రశాలలు కూడా దేవుని భయం కలిగిన వాడు. నీవు నేను మనం కూడా దేవునికి భయపడాలి. దేవుని భయం మనకు ఉండాలి. నేను ఇలా జీవిస్తే దేవుడు శిక్షిస్తాడేమో, నేను ఈ పని చేస్తే దేవుడు చూస్తాడేమో, నేను ఇలా ప్రవర్తిస్తే నా ప్రభు నన్ను ఏం చేస్తాడు అన్న భయం ఉండాలి. భయం లేకపోతే భక్తి రాదు. భయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భయము అనేది మనకు లేనప్పుడు మనం భక్తిగా జీవించలేము. అందుకే బైబిల్లో భక్తిగా జీవించిన భక్తులందరూ కూడా
దేవునికి భయపడి జీవించిన వారు. అందుకనే కొన్నేళ్ళ గురించి ఆరోగ్యం మనం చూస్తున్నాం. ఆయన దేవునికి భయపడేవాడు. ప్రియులారా, ప్రార్థనలో ప్రవేశించక మనకు మనం పరీక్షించుకోవాలి. మనము దేవునికి భయపడేవాడే ఉండాలి. లోకాసు సువార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఊరిలో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడంట. వాని గురించి యేసు మాట్లాడాడు. వాడు దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను అసలు లెక్కే పెట్టేవాడు కాదు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దేవునికి భయపడ్డాడంట. ఎంత పురుగుడో చూడండి. మనం వాడు చూడకూడదు. శిలువలో ఆ దొంగ అంటాడు, ఒక దొంగ ఆ ప్రకటన దొంగ దేవన్నాడు, నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు, మరి ఇప్పుడు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితిలో కూడా దేవునికి భయపడవా అంటాడు. ఇలారా, నీవు నేను దేవునికి భయపడడం నేర్చుకోవాలి, మనుషులకు కాదు. కొన్నేళ్ళలో ఉండే 6వ లక్షణం దేవునికి భయపడేవాడు. చివరిగా ఈ మాట చదువుకొని ప్రార్థన. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం మనం చదవండి. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి కొర్నేలి అనే ఒక మనుషుడు ఉన్నాడు. చివరిగా 7వదిగా ఈ కొర్నేలి ఎవరంట? యోధా జనులందరి వలన ఏం పొందినవాడు? మంచి పేరు పొందినవాడు. అని కొర్నేలి ఎవరండి? అన్యుడు. అందుకే మీరు 15వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి వచ్చేసరికి పేదరు యూదుల దగ్గరికి పోయిన తర్వాత వాదన పెట్టుకున్నారు. నువ్వు అన్యుల దగ్గరికి పోయొచ్చావు అనే వాదన. కొర్నేలి ఎవరంటే అన్యుడు. అన్యుడైతే కొర్నేలి యూదా మతాన్ని అవలంబించాడంటే, యూదా మతాన్ని అవలంబించి యూదుల దేవుడైన యెహోవాను నమ్మినాడు. అందుకనే యెహోవాను నమ్మి ఆ యెహోవా దేవుని యందు ఇంత భక్తి కనబరిచినాడు అన్నమాట. అందుకనే ఆ యూదా జనులందరి వలన అన్యుడైన ఈ కొర్నేలి ఏం పొందినవాడంటే మంచి పేరు. మంచి పేరు. పిల్లరా, యేసుక్రీస్తు నమ్మిన నీవు నేను కూడా ఈ లోకంలో మనం మంచి పేరు సంపాదించుకోవాలి. సామెతల గ్రంథం ఉంది కదా, ఏమన్నాడు? సుగంధ ఏమన్నాడు అక్కడ? సుగంధ తైలము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయ్యం కోరదగినవి. ప్రియులారా, సుగంధ తైలము కంటే మంచి పేరు. మంచి పేరు. మంచి పేరు మనకు అవసరం. మంచి పేరు. మన ప్రభువు నమ్మినామని మన పేరు అంటే మంచి పేరు పెట్టుకోవడం కాదు. మన బ్రతుకు ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలి. అంటే మనం పెట్టుకునే పేర్లు ఉంటాయి, మన బ్రతుకు ద్వారా వచ్చిన పేర్లు ఉంటాయి. కొంతమంది అంటుంటారు, వీడు తాగుబోతండి అంటుంటారు. వానికి ఏ పేరు తెలుసుకున్నాడు? తాగుబోతని పేరు తెలుసుకున్నాడు. వీడు సోమరిపోతండి అంటుంటారు. సోమరిపోతు వాని పేరు కాదు, వాని ప్రవర్తనను బట్టి తెలుసుకున్న పేరు అది. నిద్రపోతూ, సోమరిపోతూ, తిండిపోతూ, ఈ పోతులు ఉంటాయి పని. అవి ప్రవర్తన ద్వారా వచ్చిన పేర్లవి. కాబట్టి మన ప్రవర్తనను బట్టి మనం మంచి పేరు తెలుసుకోవాలి. కొర్నేలి అన్యుడైనప్పటికీ యూదా మతాన్ని అవలంబించి యూదుల చేత మంచి పేరు తెలుసుకున్నాడు. మంచి పేరు. ఇలా ప్రభు నమ్మిన నీవు నేను కూడా మనం ఉన్న స్థలంలో మనం ఎక్కడ ఉన్నా కానీ మనం ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి ద్వారా మంచి పేరు తెలుసుకోవాలి. చూడండి, ఇదే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం తిమోతి గురించి చదువుతాను.
అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతి ఎవరంటే మంచి పేరు. ఎక్కడెక్కడంటే లుస్త్రాలోను ఈకోనియాలో మంచి పేరు సంపాదించుకున్నాడు. మనం కూడా మనమున్న చోట మనం మంచి పేరు తెచ్చుకోవాలి. అలాంటి వ్యక్తి అంటే చాలా మంచివాడు అనే మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఈనాడు మనకి ఎక్కడెక్కడ ఏం లేదు చెప్పండి. మనకు మంచి పేరు లేదు. పేరుకే ఏం పేరు? క్రైస్తవులం అనే పేరు. అదండి అసలు క్రైస్తవులు అనే పేరు ఎట్లా వచ్చింది తెలుసా? క్రైస్తవులు బైబిల్ నాకు తెలిసి 3 చోట్ల ఉంది. క్రైస్తవులు అనే పేరు అది ఎవరు పెట్టిన పేరు తెలుసా? అన్యులు యేసు నమ్మిన వాళ్ళకి పెట్టిన పేరు. అన్యులు ఎందుకు పెట్టారు ఈ పేరు అంటే అపోస్తలుల కార్యంలో ఆ దినాలు యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభువును వెంబడిస్తూ యేసు వలె జీవిస్తూ ఉన్న వాళ్ళ జీవితాన్ని చూసి అరే వీళ్ళకి ఏమని పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి వీళ్ళ గురువు ఎవరు? యేసు ప్రభు. వీళ్ళు ఎవరిని అనుసరిస్తున్నారు? యేసు ప్రభును. యేసు ప్రభు లాంటి జీవితం వీళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళకి క్రీస్తుని వెంబడించే వీళ్ళకి క్రైస్తవులని పేరు పెడదామని పెట్టినారు. ఇప్పుడు పేరు అది ఎప్పుడైందంటే అసలు వీడికి క్రీస్తు ఎవరో తెలియదు కానీ ఏం పేరు అంటే వీడికి క్రైస్తవుడు. ఒకసారి ఒకటి ఎంఆర్ఓ దగ్గరికి పోయినాడు. దేనికోసం? క్రిస్టియన్ సర్టిఫికేట్ కోసం. ఎంఆర్ఓ దగ్గరికి పోయి సార్ నేను క్రిస్టియన్ సార్ నాకు సర్టిఫికేట్ కావాలని పోతే ఆయన అన్నాడు. ఆయన క్రిస్టియన్, ఎంఆర్ఓ క్రిస్టియన్. సరే బాబు నువ్వు క్రిస్టియన్ అయితే సర్టిఫికేట్ ఇస్తాం కానీ ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు. అని నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు అంటే నమ్ముకున్నాను సార్ అన్నాడు. చర్చికి పోతావా అంటే పోతాను అన్నాడు. మరి బైబిల్లో అబ్రహాం తెలుసా అన్నాడు. బైబిల్లో అబ్రహాం తెలుసా అంటే ఇది ఏం అర్థం కాదు. అర్థం కాక వీడంటాడంట సార్ మా గదిలో 2 అబ్రహాములు ఉన్నారు సార్. మా ఇంటి ముందు పక్క ఒక అబ్రహాం ఉన్నాడు, మా ఇంటి వెనక గదిలో ఒక అబ్రహాం ఉన్నాడు సార్. మీరు ఏ అబ్రహాం గురించి చదువుతున్నారు సార్ అన్నాడు. చూడండి అర్థంగా ఆయనేమో బైబిల్లో ఒకటి అబ్రహాం గురించి అడిగితే ఈయనేమో ముందుండి అబ్రహాము వెనకుండి అబ్రహాం గురించి చెబుతున్నాడు. కాబట్టి ఈ దినాలు ఏమైపోయిందంటే పేరుకే క్రైస్తవులు. పిల్లరా క్రీస్తు ఎవరో తెలియకుండా క్రైస్తవులని పేరు పెట్టుకుంటే క్రీస్తుకే ఏంటంటే అవమానం. అందుకనే యేసు క్రీస్తు నమ్మిన మనము క్రీస్తుని నమ్మి మంచి పేరు తెచ్చుకోవాలి. క్రీస్తు కొరకు మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. కొన్నేళ్ళలో 7 లక్షణాలు మనం ఒకటి చెప్పండి. ఒకటి భక్తి కలిగిన వాడు, 2 బహు ధర్మం చేసిన వాడు, 3 ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, 4 దేవుని దూత ద్వారా చెప్పిన మాట ప్రకారం చేసిన వాడు, 5 నీతిమంతుడు, 6 భయము కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు, 7 యోధుల వలన మంచి పేరు పొందినవాడు. ఇప్పుడు లాస్ట్ ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇంతకీ ఇవన్నీ యేసు ప్రభువుని నమ్మి కలిగిన లక్షణాలు కాదు. నీకు అర్థమైందా? అసలు ఆయన యేసు ప్రభు అంటేనే నమ్మలేదు. ఆయనకి ఎవరు తెలుసు? యెహోవా ఒకడే తెలుసు, యోధా మతం తెలుసు. మత భక్తి వేరు,
యేసు ప్రభు నాకు రక్షణ పొందడం. అందుకే ఇప్పుడు పేతురు వచ్చి సువార్త ప్రకటిస్తే మారు మనసు పొందినాడు. అంటే మారు మనసు పొందకుండా యెహోవా దేవుని యొక్క గొప్పతనం ఎరిగి యూదా మతంలో ఉండి మత భక్తిని ఇవన్నీ చేసినాడు. చూడండి, మీకు ఒక మాట చదివిస్తాను. ఇది అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం. 11వ అధ్యాయము 13, 14 వచనాలు. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపెను. ఇక్కడ చూడండి, ఇక్కడ 13వ వచనంలో నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోను ఏం చేయమన్నాడు? పిలిపించుము. ఆ దూత పేతురుని పిలిపించుము అని చెప్పినాడు కొర్నేలికి. ఎందుకు పిలిపించుకోవాలి? 14వ వచనం, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుతారు. అంటే పేతురు వచ్చి సువార్త చెప్పిన తర్వాతనే వీళ్ళు ఏమన్నారు? రక్షణ పొందారు. కొర్నేలి ఇంటి వారు రక్షణ పొందకుండా యూదా మతాన్ని అవలంబిస్తూ యూదా మతంలో ఉండి మత ఆచారాలు ఆచరిస్తూ, ఇప్పుడు మనం 7 చెప్పుకున్నాం చూడండి, ఆ లక్షణాలు కలిగి ఉన్నాడు. యెహోవా దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. దాన ధర్మాలు చేస్తున్నాడు. ఎల్లప్పుడూ యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి దూత ద్వారా చెప్పిన మాట విని లోబడి అట్లా చేసినాడు. ఆయన నీతిగా జీవించినాడు. అంతేకాదు, దేవుడు అంటే భయం కలిగి ఉన్నాడు. చివరికి యూదులందరి వల్ల మంచి పేరు పొందాడు. రక్షణ లేకుండానే ఇంత మంచి జీవితాన్ని జీవించినప్పుడు రక్షించబడిన మనం ఇంకెంత బాగా దేవుని కొరకు జీవించాలి ఆలోచించాలి. కాబట్టి ప్రియులారా, అందుకే కొర్నేలి యూదా భక్తిలో ఉంది, యూదా మతంలో ఉంది, ఇంత భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? దూతను పంపించి ఈ మాట చెప్పినాడు, కొర్నేలి నీ ప్రార్థన నా దేవుని సన్నిధికి చేయాలి. నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేయాలి. నువ్వు యేసు ప్రభువును నమ్మకపోయినా నీకు తెలిసిన భక్తిలో ఏంటి ఇంత భక్తి ఉన్నావు కాబట్టి దేవుడు నీ ప్రార్థనే చేశాడు, అంగీకరించినాడు. ఇలారా రక్షణ పొందకుండా మనకు తెలిసిన భక్తులు ఇంత భక్తి చేస్తే యేసుక్రీస్తు దాన్ని ఇంత వాక్యాన్ని చదివి ఇన్ని మాటలు మనం విని ఇంకా మనం ఎంత భక్తిగా జీవించాలి. కాబట్టి కొన్నేళ్ళ వల్ల మనం కూడా దేవుని కొరకు అలా జీవించినప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. మన ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.